I personally believe in the concept of like nature speaks, like, nature speaks. And there are many situations like, I'll be like going out adventuring on my own. And then like a dog bark yesterday or like something. And then I feel like, maybe I have to move out from this place or like I have to go back from this place. Now I just love to go on adventures on my own. So akada, I feel like I listen to it and then I change my direction of whichever way I'm supposed to go, and then like help God I need. There are certain situations. So akkada animal, like whatever it's barking or like whatever is guiding me, is it spirit animal, spirit consciousness, or is it like in general like nature like speaking with us, nature guiding us? Like what is it exactly? See, both. I would say both. Nature is always guiding us because మన అందరం we are very connected beings. మన థాట్స్ మనవే కాదు, మన థాట్స్ బయట ఉన్న చెట్లు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, అన్నీ కనెక్టెడ్గా ఉంటాయి థాట్స్ ఎప్పుడు. సో మనలో ఉంటే ఏదైనా ఫియర్ ఉందంటే ఆ పక్కన ఉన్న ప్లాంట్స్ వెంటనే అవి కనిపెడతాయి, అరే ఫియర్ ఉంది అని. అండ్ అండ్ ద బర్డ్స్, ద నేచర్ ఆర్ ఆల్వేస్ టెలింగ్ అస్, కానీ మనం వినట్లేదు. వీఆర్ నాట్ కాన్షియస్ ఇనఫ్. వీ థింక్ వీఆర్ మన ఇంటెలిజెంట్ బీయింగ్స్, వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేవు, వాళ్ళకేం తెలీదు, మనకే అన్నీ తెలుసు. సో అగైన్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ ఇగ్నోరెన్స్, మన ఓన్ అజ్ఞానం, మనం వినం వాళ్ళ పక్కన మాటలు. బట్ స్పిరిట్ గైడ్స్ అనేవి వెరీ స్పెసిఫిక్గా దే కమ్. మనం ఇప్పుడు ఏదైనా మూవీ చూసామనుకోండి, లైక్ చూసారా మూవీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్? దాంట్లో సో వెన్ ద హీరో అవేకెన్స్, ఎప్పుడైతే ఇది ఒక హీరో స్టోరీ అనమాట, హీరోస్ జర్నీ అంటాం. ఎప్పుడైతే ఒక హీరో తన యొక్క పవర్ని తెలుసుకొని అవేకెన్ అవుతారో, ఆ టైంలో ఒక గోల్ కోసం ప్రయాణం మొదలవుతుందో, ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో రింగ్ కోసం వెళ్తాడు. రింగ్ డిస్ట్రాయ్ చేయడం, అది తన గోల్. వెళ్తాడు, ఆ టైంలో డ్రాగన్స్ వస్తాయి, యునో విలన్స్ వస్తారు, కానీ దేర్ ఆర్ హెల్పర్స్ ఆల్సో. హెల్పర్స్ అంటే ఇక్కడ కాదు ఇటు వెళ్ళాలి, ఒక సైన్స్. సో దోస్ ఆర్ స్పిరిట్ గైడ్స్, స్పిరిట్ యానిమల్స్, ఆల్ దీస్ ఆర్ దోస్ హెల్పర్స్ దట్ హూ ఆర్ అవేకెండ్. అండ్ మనకి ఆ గైడ్ చేయడానికి వస్తుంది. ఆ హీరో ఎప్పుడైతే తన యొక్క పవర్ తెలుసుకోలేదో కనిపించరు, స్పిరిట్ గైడ్స్ కనిపించరు. అరే ఏం స్పిరిట్ గైడ్స్ ఏం లేదు, అట్లే రిడిక్యూల్ గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే యూ అవేకెన్ టు ద పవర్ విదిన్, ఫస్ట్ మన పవర్, అందుకే ధ్యానం. ఫస్ట్ మన యొక్క పవర్ మనం విదిన్, మనం అవేకెన్ అయ్యి మన పర్పస్ ఏంటి మనం తెలుసుకుంటాము. ఆ పర్పస్ మీద నడుస్తూ, పర్పస్ తెలియంగానే ఎవ్రీథింగ్ ఈజ్ రోజీ, ది ఎండ్, హ్యాపీ ఎండింగ్ అవ్వదు. అప్పుడే సినిమా మొదలైంది. పర్పస్ తెలుసుకున్నప్పుడే సినిమా మొదలైంది. దెన్ వీ స్టార్ట్ అవర్ జర్నీ అండ్ ఇట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ నాట్ అ కేక్ వాక్. అప్పుడే మనకి నిజంగా అరే ఇంత చాలా మంది అంటారు, మనం వింటూనే ఉంటారు, ధ్యానంలో వచ్చాక ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చాయి. ఎందుకు అంటే మన అప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ అవేకెండ్గా ఉన్నప్పుడు. కానీ మన అవేర్నెస్ మనకి హెల్పర్స్ కూడా వస్తారు. ప్రతి ప్రాబ్లంకి హెల్పర్స్ ఉంటారు. మనం ఎప్పుడైతే అవేర్నెస్లో కాన్షియస్గా ఉంటామో, ఆ హెల్పర్స్ హెల్ప్ తీసుకొని నేనే అన్నీ చేసుకుంటాను, నాకు ఎవరు హెల్ప్ లేదు అంటే కాదు. వీఆర్ ఆల్ కనెక్టెడ్, వీఆర్ ఆల్ హెల్పింగ్ ఈచ్ అదర్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. సో వీ మూవ్ ఫార్వర్డ్. ఈరోజు మనం శివుడు హెల్ప్ తీసుకుంటున్నాం, శివుడిని పిలుస్తున్నాం, హీఈస్ అవర్ హెల్పర్, తీసుకొని ముందరికి వెళ్తున్నాం. సో అలాగే ప్రతి ఒక్క మాస్టర్. అండ్ టుడే ఆల్సో ఇక్కడ మార్చ్, స్టిల్ ఇట్స్ March 8th, ఇట్స్ విమెన్స్ డే సెలబ్రేషన్. సో దిస్ లాట్ ఆఫ్ ఫెమినిన్ ఎనర్జీ, దిస్ లాట్ హ్యాపెనింగ్ టుడే. ఇవాళ చాలా వెరీ పవర్ఫుల్ డే. సో ఈ స్పిరిట్ గైడ్, స్పిరిట్ యానిమల్స్ తెలుసుకోవడం వల్ల మనము కాన్షియస్గా ఉండి వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో ఎస్, సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. స్పిరిచువాలిటీ అనేది ద హోల్ మూవీ స్టార్ట్స్ మన అవేకెండ్ అయ్యాక. సో ఇట్స్ గ్రేట్ జర్నీ.